మా ప్రియతమ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారి ఆశీస్సులతో తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ గా ఈ నెల 21వ తేదీ శనివారం నాడు ప్రమాణ స్వీకారం చేస్తున్న తోటా దుర్గా ప్రసాద్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు కారుమంచి శ్రీనివాసరావు, జనసేన నాయకులు, పెద్రావూరు. డి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు. పి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఆలపాటి రాజా యూత్. జి వంశీకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కందేపు వెంకటేశ్వరరావు, పి రత్తయ్య మరియు పెద్రావూరు గ్రామ ప్రజలు. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ కన్వెన్షన్ వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. తెనాలి బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పర్వదిన వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించారు. గురువారం సాయంత్రం నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో వివిధ కార్యక్రమాలను అయితే ఈ ఆలయంలో ఏర్పాటు చేశారు. ముందుగా చిన్నారుల చేత, పట్టణానికి చెందినటువంటి కళాకారుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు అయితే ఏర్పాటు చేశారు. అనంతరం ఇక్కడ ఆలయ ప్రాంగణంలో, అమ్మవారి ఆలయ ప్రాంగణంలో సహస్రగల శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని ఎంతో భక్తిపూర్వకంగా అయితే నిర్వహించారు. ఒకేసారి వందలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ పఠనం అయితే చేశారు. ఈ కార్యక్రమం మొత్తం ఆద్యంతం కూడా ఎంతో భక్తిపూర్వకంగా అయితే సాగింది. అంటే హనుమాన్ చాలీసా పారాయణం మామూలుగా అయితే పఠనం చేస్తూ ఉంటారు. ఒకేసారి సహస్రగల అంటే దాదాపు 1000 మంది దాకా భక్తులందరూ కూడా, అంతకు మించి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ పఠనం చేశారు. ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా హనుమాన్ చాలీసా పారాయణ పఠనంతో కూడా మారుమోగిపోయి అంతా భక్తిపూర్వక వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం అనంతరం ఈ దేవస్థాన ప్రాంగణంలో శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని అయితే ఎంతో భక్తిపూర్వకంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ పంచాంగ శ్రవణాన్ని అయితే ఆలకించిన పరిస్థితి ఉంది. ఈయన ములుకుట్ల విశ్వనాథ శర్మ గారు ఉగాది పండుగకు సంబంధించిన విశిష్టతను తెలియజేయడంతో పాటు 12 రాశుల వారికి సంబంధించి ఏ రాశుల వారికి ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చాలా సవివరంగా అయితే తెలియజేశారు. శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే చాలా మంది కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. పరాభవనామ సంవత్సరం అంటే ఒక నెగిటివ్ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు. కానీ పర అంటే అమ్మవారు, భవ అంటే పరమేశ్వరుడు కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు ఈ సంవత్సరం ప్రతి ఒక్కరిపై ఉంటాయని చెప్పిన కూడా ములుకుట్ల విశ్వనాథ శర్మ గారు చాలా చక్కగా అయితే ఆయన శ్రవణంలో వినిపించిన పరిస్థితి ఉంది. భక్తులందరూ కూడా చాలా చక్కగా వీక్షించారు. అట్లాగే అందరూ కూడా దైవనామ స్మరణలో ఉండాలి. భగవంతుని పూజించిన తర్వాతే కార్యక్రమాలు మొదలు పెట్టాలి. భగవంతుని ఆశీస్సులు ఉన్నంత వరకు కూడా అందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పినైతే ఆయన సూచించిన పరిస్థితి ఉంది. ఆలయానికి సంబంధించి ఈ కార్యక్రమాలు, ఉగాది పండుగ వేడుకలు ఏవైతే ఉన్నాయో సాయంత్రం నుంచి ఎంతో కోలాహలంగా భక్తిపూర్వకంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆలయ కమిటీ తరపున కూడా ఆర్యవైశ్య ప్రముఖులందరూ పర్యవేక్షిస్తున్నారు. ఉప్ర వరదరాజులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई, यह सतवारा पट कर नोई, छूट निबंदी महासुख होई, जो यह पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरीसा, तुलसीदास सदा हरि चेरा, कीजे दादा हृदय महरेरा। जय हनुमान ज्ञान गुण सागर, जय कपि सति लोक उजागर, राम दूत तुलित बलधाम, अंजलि पुत्र पवन सुत नाम, महावीर विक्रम भजरंगी, कुमति निवारा सुमति के संगी, कांचन वरण विराज। పంచాంగంలోనూ ఉంది ఈ శ్లోకం మనకు కనపడుతుంది. పంచాంగాన్ని వినటం వలన, పంచాంగ శ్రవణం చేయటం వలన ఏ ఫలితాలు కలుగుతాయో కొన్ని వేల సంవత్సరాల క్రితం మరి పుణ్యాత్మైనటువంటి మహర్షులు మనకు అందించారు ఈ శ్లోకాన్ని. శ్రీ కళ్యాణ గుణావహం, కళ్యాణ గుణాలు, మంచి గుణాలు మనకు అలవడాలన్నా, శత్రువులు తొలగిపోవాలన్నా, దుస్వప్న దోషాలు ఉండకుండా ఉండాలన్నా, గంగాస్థాన పుణ్యము కలగాలంటే, గోదాన పుణ్యము కలగాలి అంటే
నానా కర్మ సుసాధనం, అనేక పనులు మనం తలబెడుతూ ఉంటాం ఈ సంవత్సరం అంతా. ఆ పనులన్నీ కూడా సుసాధ్యం కావాలి, జయప్రదం కావాలంటే పంచాంగం ఆకర్ణ్యతాం. పంచాంగాన్ని శ్రద్ధగా వినండి, పంచాంగాన్ని ఒక దేవతగా భావించండి అని చెప్తూ ఈ సంవత్సరము పరాభవాహ్వయం వందే నర్యాప సముదర్శితం. ఈ శ్లోకానికి ఈ పరాభవనామ సంవత్సరానికి ప్రార్థనా శ్లోకం అండి. చాలా పంచాంగాల్లో ఇది ఉండదు, ఎక్కడో ఒక విశేషమైనటువంటి గ్రంథంలో తీసుకుని వచ్చాను. అంటే ఈ పరాభవనామ సంవత్సరాన్ని ప్రార్థనా శ్లోకం మీరందరూ కూడా వినండి. ఎత్తైన హస్తమును అధిరోహించినటువంటి గొడ్డలిని ధరించడం చేత మిక్కిలి ప్రకాశించేటువంటి హస్తము కలిగినట్టి పరాభవ నామము కలిగిన అగ్నిదేవునకు నమస్కారము. అంటే అగ్నిదేవుడికి ప్రధానమైనటువంటి ఆరాధన ఈ సంవత్సరం జరుగుతుంది. అటువంటి అగ్నిదేవునకు నమస్కారం. జై హనుమాన్. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెనాలి పట్టణ ప్రజలందరికీ మన రాష్ట్రం, మన దేశం అంతా సుభిక్షంగా ఉండాలని ఈ యొక్క బోస్ రోడ్లో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం ఆవరణలో సహస్రగళ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, తదుపరి శ్రీ ములుకుట్ల విశ్వనాథ శర్మ గారిచే పంచాంగ శ్రవణం కూడా ఈ రోజున చేయడం జరుగుతోంది. దేవాలయంలో, ప్రతి దేవాలయంలో కూడా ఉగాది రోజున పంచాంగ పఠనం, పంచాంగ శ్రవణం చేయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ సంవత్సరం అంతా కూడా ప్రజలకు ఈ యొక్క రాశి ఫలాలు ఎలా ఉంటాయి, దేవతలు ఏ రకమైనటువంటి సంచారం ఉంటుంది, గ్రహ సంచారం, అట్లాగే గ్రహణాలు ఏంటి, అట్లాగే మూడాలేంటి, కత్తెరలేంటి, ఇవన్నీ కూడా ఏ రోజులు మంచివి, ఇవన్నీ కూడా గురువుగారు ఇప్పుడు మనకి ఈ పంచాంగ ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారు. అందరూ కూడా ఈ సంవత్సరం మనందరం సుఖ సంతోషాలతో ఉండటానికి, లోక కళ్యాణార్థం ప్రతి ఇంట ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చిన భగవంతుని ప్రార్థన చేయండి. ఈ యొక్క యుద్ధాలు, సునామీలు, ప్రకృతి వైపరీత్యాల నుంచి బయటపడాలంటే కేవలం ఒక్కటే మార్గం ఈ కలియుగంలో, భక్తి భక్తి భక్తి. ప్రతి ఒక్కరూ కూడా మీకు నచ్చిన భగవంతుని, మీకు నచ్చిన మంత్రాన్ని జపించండి. సర్వే జన సుఖినో భవంతు, లోక కళ్యాణార్థం లోకా సమస్త సుఖినో భవంతు అన్నట్లుగా ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం అంతా కూడా భక్తిభావంతో, స్నేహభావంతో, ప్రేమపూర్వకంగా అందరూ కూడా అసూయాద్వేషాలకు అతీతంగా చక్కగా ప్రతి ఒక్కరు కూడా స్నేహపూర్వకంగా ఉండాలని భావిస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ వరదరాజు.